ఇంకా ఎన్ని రోజులైనా గిట్లనే చేస్తాం, ఇంకా ఎన్ని రోజులైనా నిరసనల మీద నిరసనలు తెలుపుతూనే ఉంటాం. మేమంతా అగువగానే పడుతున్నామా? మీరు ఇచ్చిన డిమాండ్లే కదా, మీరు ఇచ్చిన హామీలే కదా, అవన్నీ నెరవేర్చేదాకా మేము గిట్లనే కూర్చుంటామని చెప్పి పారిశుద్ధ కార్మికులు నిరసనలు ఇంకా తెలుపుతూనే ఉన్నారులా. షురువైన కంచెలు కూడా చూస్తున్నాం కదా మనం కూడా. ఇక చూద్దాం పాండ్రి మళ్ళీ ఎట్లయిందో కథ. ఇక రోజు రోజుకు నిరసనల మీద నిరసనలు అవుతున్నాయి, తగ్గేదే లేదు అని చెప్పేసి ఖరాఖండిగా గట్టిగానే కూర్చున్నారు మున్సిపల్ కార్మికులు. విశాఖలో మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతంగా సాగిందుల్లా. ఇక కార్మికులకు సిఐటియు, ఏఐటియుసి నేతలు మద్దతు తెలిపిండ్రు. స్థానిక జీవీఎంసీ దగ్గర అరగుండుతోటి వినూత నిరసన తెలిపిండ్రులా. మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేదాకా ఇక సమ్మె ఆపేదే లేదని చెప్పి హెచ్చరించిండ్రు. చర్చల పేరుతోని సర్కారు కాలయాపన చేస్తున్నదని, సర్కారు దిగిరాకపోతే అత్యవసర సేవలు బంద్ చేస్తామని అంటున్నారు. ఇక చూడండి మీరే ఎట్లున్నదో కథగా అక్కడ. ప్రభుత్వం ఇకనైనా బుద్ధి తెచ్చుకోనైనా సరే ఈ కార్మికుల్లో గుర్తించుకొని సమాన పని సమాన వేతనం ఇస్తారని మా అందరం కలిసి ఈ రకంగా మేము ధర్నా చేస్తున్నాం. ఈ అరగుండు కొట్టించుకొని మన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నిరసన తెలియజేస్తున్నాం. ఆయన మాట ఇచ్చిన ప్రకారంగా మాట నిలబెట్టుకుంటే ఆయనకి భవిష్యత్తులో బాగుంటుంది, లేదంటే దాని తాలూకు గుణపాఠం మా కార్మిక సోదరులందరూ చెప్పి తీరుతారని ఈ ధర్నా భాగంగా నేను తెలియజేసుకుంటున్నాను. అది చూసినారులా. ఇక అప్పటికేంచి ఇప్పటిదాకా ఏ తీరుగా అయితే ఆ తీరుగా నిరసనల మీద నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. ఇక సర్కార్ అయితే నాకు వట్టదన్నట్టే ఉన్నది. మరి మీరిచ్చిన హామీల నెరవేర్చాలంటే మీకే ముక్కుల కత్తున్నదంటే ఏం చెప్పాలో చెప్పుండ్రి. మారల్ల బతుకులు కాదా బతుకద్దా? అన్నొద్దుల కాంచెల్లి అందరు నిసబెట్టొచ్చి నిరసనలు చేస్తా ఉంటే కనీసం వాళ్ళని మనుషులు లెక్క కూడా చూడకపోతే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? ఇక మీరు దిగొచ్చేదాకా మేము గిట్లనే చేస్తాం, మా సమ్మె ఆపేదే లేదు అని చెప్పి హెచ్చరించారు. మొత్తానికైతే గీతి